అమ్మ ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు కానీ, లేదంటే ఇలాంటి దుష్ట శక్తులు కానీ, అసలు మనిషి జాతకంలో ఏ ఏ నక్షత్రాల వాళ్ళకి ఇలాంటి ప్రభావం ఎక్కువ ఉంటుందమ్మా? మనిషి మీద జాతకాల ప్రభావం అనేది 30% ఉంటుంది. గ్రహాల అండర్లో ఎంత మనిషి ఉన్నా కూడా తన యొక్క ఉపాసనా బలంతో అంటే ప్రత్యేకంగా ఇలాంటి నక్షత్రాలు, ఈ నక్షత్రం వాళ్ళకైతే ఇది చేస్తే బాగా పనిచేస్తుంది అలాంటివి ఏమైనా ఉంటాయా? నేను పర్సనల్గా జాతకాలు పెద్దగా బిలీవ్ చేయను. ఎందుకు అంటే గ్రహాలు దేని మీద పనిచేస్తాయి? భూమి మీద. భూమి మీద గ్రహాల ప్రభావం ఉంటుంది. గ్రహగతిని బట్టి భూమి మీద అనేది సిచ్యువేషన్స్ అనేది ఏర్పడతాయి. వరదలు రావటం, అలలు రావటం, ఏంటి పౌర్ణమి అమావాస్య సమయంలో సముద్రాలు చాలా అలజడితో ఉంటాయి. సముద్రం కొంచెం ముందుకు రావటం అంటే ఎవరి మీద పడుతుంది ఎఫెక్ట్ ఎక్కువ? యూనివర్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మనుషుల మీద గ్రహాల ప్రభావం అనేది కొంత ఉంటుంది. మనం చేసే పూజల వల్ల దాన్ని అధిగమించవచ్చు. మనం ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టినా కూడా మనం చేసే పూజ వల్ల మనం ఏ విధంగా అయితే వర్షంలో వెళ్తున్నప్పుడు గొడుగు ధరిస్తామో ఆ విధంగా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు నా జాతకంలో ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంది అంటే నేను ఎలా ఉండాలి? శనిగ్రహాన్ని అదుపు చేసేది కాలభైరవుడు, కాళి. శనిగ్రహం ఎవరి యొక్క గురు శిష్యుడు? కాలభైరవుడి యొక్క శిష్యుడు. కాబట్టి వాళ్ళ అనుగ్రహం ఉంటే వీళ్ళవన్నీ కంట్రోల్ అవుతాయి. అందుకే ఉపాసనలు పూజల వల్ల ఆ జాతక ప్రభావాలు తప్పించుకోవచ్చు, ఎఫెక్ట్స్ మన మీద పడకుండా ఉంటాయి. అమ్మ మీరు జరగబోయే ముందే చెప్తారని విద్దాం మేము. ఈ 2024-25లో ఏమన్నా అంటే ఏదైనా విపత్తులు జరిగే అవకాశం ఉందా? విపత్తులు అనేది ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటాయి. ఎందుకు విపత్తులు జరుగుతాయంటే మానవుడు పూర్తిగా ప్రకృతిని ధ్వంసం చేస్తూ వచ్చాడు. ఈ మధ్య న్యూస్లో చేసుకుంటే హైదరాబాద్లో ప్రతి హోటల్లోనూ పొల్యూటెడ్ ఫుడ్, 6 నుంచి 7 నెలలు స్టోర్ చేసినటువంటి మటన్ అవైలబుల్లో ఉంది. ఖచ్చితంగా ఈ 2024లో ఇలాంటి ఫుడ్, ఇలాంటి వాతావరణంలో బతికామంటే ఖచ్చితంగా మనుషులు అనేది నిర్వీర్యం అయిపోతారు. మార్పు కరోనా వస్తుందని ఎవరు ఊహించలేదు. అలాంటి ఏమైనా ఇంకా ముందు సంవత్సరాల్లో ఇలాంటి ఏమైనా వస్తాయంటే ఖచ్చితంగా వేరియంట్స్ వస్తున్నాయి, దానికి మెడిసిన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కరోనా అనేది ఏంటి? మానవుడు క్రియేట్ చేసింది, మానవ తప్పిదం. అవునా? మానవుడు క్రియేట్ చేసిన దానికి మానవుడే అనుభవించాడు. అవునా? ప్రకృతి ఏమన్నా సఫర్ అయిందా? లేదు కదా. ఖచ్చితంగా మనుషులు అనేవాళ్ళు సరైన వ్యక్తిత్వం, విధానం అనేది లేక, సరైన ఆధ్యాత్మిక ధోరణి అనేది లేక ఖచ్చితంగా నిర్వీర్యం అవుతూనే ఉన్నారు. ఈ 2024 కాదు, ఖచ్చితంగా మానవత్వం, మానవతా విలువలు, కుటుంబ వ్యవస్థ అనేది క్షీణించిపోతూ ఉంది. మెకానికల్ జీవితాలు అయిపోయాయి. ఈ 2024 కాదు, ప్రజలందరూ వాళ్ళ యొక్క జీవన విధానం పూర్తిగా దిగజారుతూ వస్తుంది. ఏ నెలకు ఆ నెలకి పొల్యూట్ అయిపోతూ ఉంది. ఇంతకుముందు ఒక అత్యాచారం కేసు అన్నా, ఒక ఇదన్నా అదొక వింతగా చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజుకు ఒక కేసు నమోదు అవుతుందా లేదా? మానవతా విలువలు ఎక్కడ ఉన్నాయి? ఒక 6 నెలల పాపని రేప్ చేసినట్టు మనం న్యూస్లో జరిగాం. ఇంకా అక్కడ మానవత్వం అనేది ఎక్కడుంది? మానవతా విలువలు అనేది పడిపోతున్నాయి కదా. ఇప్పుడు తండ్రి దగ్గర తన కన్న కూతురుని వదలాలంటే తల్లి ఆలోచిస్తుంది ప్రైవసీగా. అవునా? ఎక్కడున్నాయి హ్యూమన్ వాల్యూస్? మనిషి ఎక్కడ డెవలప్ అవుతున్నాడు? మనిషిగా పతనం అయిపోయి ఒక రోబోగా తయారవుతున్నాడు. అవునా? ఇంకా నేను ఈ సంవత్సరం బాగుంటుంది అలా ఎలా చెప్పాలి? అమ్మ అసలు మీ చిన్నతనం ఎలా గడిచింది? అంటే మీకు చిన్నప్పటి నుంచే ఇలాంటి ఆధ్యాత్మిక భావనలు ఉండేవా? లేకపోతే నేను 7th క్లాస్లో ఉన్నప్పుడే మా స్కూల్ పక్కనే కదా కాళీ గుడి. నేను నిద్రపోతున్నప్పుడు కనిపించేది నాకు ఆ దారి నిద్రలో ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరికి రా అని పిలిచేది అమ్మవారు. కల్లో నిద్రపోతున్న టైంలో ఎందుకు ఇలా పిలుస్తుంది అని నేనే వెళ్ళిపోయేదాన్ని అక్కడికి. అంటే మీ ఇంట్లో అలా పూజలు జరగడము అలాంటి? మా తాతలు తాంత్రిక్స్, మా తాతలందరూ తాంత్రిక్స్, వామాచార తాంత్రికులు. అక్కడికి వెళ్ళేది. మా మమ్మీ శ్రీ విద్య సాధన చేసిందమ్మ. ఆమె ఎక్కువ ప్రత్యంగిర ఉపాసన చేస్తూ ఉంటుంది. ఆమెకు ఒక పవర్ ఉంది. కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని ఆమె లైవ్లో క్లియర్ చేయగలదు. ఆమెకి పవర్స్ ఉన్నాయి. ఇంకా అలాగా నాకు వచ్చిందన్నమాట. తరతరాలు ఆపరేషన్ లేకుండా ఒక ప్రాబ్లమ్ని ఆమె డైరెక్ట్గా క్లియర్ చేయగలదు. కానీ అది మన మీడియా ముందుకు చెప్పకూడదు. కానీ కొన్ని వేల మంది క్లియర్ చేసింది. జడ్జిలకి, పోలీసులకి, లాయర్లకి
అందరికి క్లియర్ అంటే చేసింది. వాళ్ళకి ఏమైనా ఉన్న ప్రాబ్లమ్స్ అంటున్నారా మీరు? ఆపరేషన్ లేకుండా ఒక Operation. ప్రాబ్లమ్ ని ఆమె లైవ్ లో క్లియర్ అంటే చేయగలదు. ఏమన్నా డిసీజెస్ డిసీజ్ ని క్లియర్ చేయగలదు పూర్తిగా. కానీ అది మెడిసిన్ సైంటిఫిక్ ఆమోదించదు, కానీ మళ్ళీ మనం స్కాన్ చేసి చూసుకోవచ్చు. ఆమెకంటూ ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఉంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మాకు ఫ్యామిలీ పరంగా వచ్చినటువంటి, మామూలుగా భద్రకాళి అంటేనే మ్యాజికల్ పవర్స్. మ్యాజికల్ పవర్స్ అంటే కొన్ని జరగనివి. పెరిగారమ్మా మీరు? మాది చిత్తూరు జిల్లాలో గ్రామం అన్నమాట. అక్కడ భద్రకాళి గుడి ఉంది కాబట్టి అక్కడ చేయడం వల్ల ఏంటంటే నాకు అలా స్వప్నంలో కనిపించడం. నేను మామూలుగా 8th క్లాస్ నుంచే ఎక్కువ చేసేదాన్ని పూజలు అక్కడ. అంటే నేను పూజలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నాకు ఎగ్జామ్స్లో నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఏం క్వశ్చన్స్ వస్తాయని వెంటనే తెలిసేది. కాబట్టి అందుకోసం అంటే నేను అనుకున్నట్టు జరిగితే చాలా వండర్గా అనిపించేది. నాకు చిన్నతనం ఏం తెలియదు కదా, కొన్ని కనిపించినప్పుడు అనుకున్నవి జరగడం కోసం మా డాడీ అప్పుడు ఎలక్షన్స్లో కొంచెం బాగా రావడం, మా యొక్క డబ్బులు రావడం, అవన్నీ జరిగాయి. మా ఫ్యామిలీ బాగానే అమ్మవారు కాపాడుకుంటూ వచ్చింది ఫస్ట్ నుంచి. ఆ అమ్మ కూడా కొంచెం పదవుల్లో ఉండటం, ఇవన్నీ మాకు బాగా జరిగాయి కాబట్టి మేము బాగా ఇంకా అడక్ట్ అయిపోయాం. చేసే కొద్దీ బాగా జరిగాయి. తర్వాత ఏంటంటే నేను ఎడ్యుకేషనే అమ్మవారే అన్నమాట. బాగా చదివేదాన్ని. నేను ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేశాను. తర్వాత జాబ్ చేశాను జావా డెవలపర్గా. చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ప్యారిస్లో టైమ్స్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ వచ్చిందనమాట. తర్వాత నాకు సిస్టమ్ ముందు వర్క్ చేస్తున్నప్పుడు నేను ఇందుకోసమే పుట్టానా అని అనిపించేది. నా జీవితం ఏంటంటే ఒక సిస్టమ్ ముందర ఇంకో సిస్టమ్లా ఉండేదన్నమాట. సో నాకు అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు. కాబట్టి నేను అమ్మవారు పీఠం స్థాపించడం, అమ్మవారే మిమ్మల్ని ఈ దారిలో నడిపించింది అనుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్కడ థేమ్స్ యూనివర్సిటీ, ఎక్కడ మీరు ఎంఎస్సి కంప్యూటర్స్, అక్కడ నుంచి అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు నాకు. జాబ్ సాటిస్ఫాక్షన్ లేక వదిలేశాను. జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసినా ఏం చేసినా కూడా అమ్మవారు డబ్బులు చూపించేది. కాబట్టి నేను అన్ని చూసేసాను. అంటే జీవన విధానం మీరు వద్దనుకున్నారు. నేను అప్పటికే అమ్మవారు నాకు ఎంత చూపించాలో ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇచ్చేసింది. సో నాకు ఇంకా అన్నిటి మీద విరక్తి వచ్చింది. చాలామందికి ఏదైనా అందలేదు అనుకుందాం, ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీనో, ఒక కారు, ఓ ఇల్లు అందలేదు అనుకుందాం, వాళ్ళు దానికి మీద ఫోకస్ ఉంటుంది. నా పలానా నగలు కొనుక్కోవాలి, ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని. అమ్మవారు నాకు ఏ లోటు లేకుండా అన్నీ ఇచ్చింది. కాబట్టి నాకు అంతగా ప్రయత్నించాల్సిన అవసరం రాలేదు. పలానా కారు కావాలి, పలానా జ్యువెలరీ కావాలి, లేదంటే నేను పలానా లగ్జరీగా ఉండాలి, ఇవన్నీ ఏంటంటే నేను అన్ని చూసేసి నాకు ఏం అనిపించలేదు. అసలు అయితే ఇప్పుడు మీకు దేని మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ప్రేమ కానీ కోరిక కానీ ఏమీ లేదు. అమ్మవారు పూజ చేస్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది నాకు. అమ్మవారు పూజ చేసుకోవడం, ఎవరికైనా క్లియర్ చేసినప్పుడు వాళ్ళు బాగుంది అంటే చాలా ఆనందం అన్నమాట, ఇన్నర్ సాటిస్ఫాక్షన్. అందుకని నేను ఇంకా పీఠం ఎస్టాబ్లిష్ చేసి తెలియని వాళ్ళకి, ఇష్యూస్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి అనిపించింది. ఇప్పుడు ఇది కూడా అవసరం లేదు, కానీ అమ్మవారు నన్ను ఎందుకు పుట్టించిందో ఇందుకేనేమో అన్న ఒక ఫీలింగ్. మీకు అలా జాబ్ చేసే టైంలో మీకు అలా అనిపించి ఇంకా అది కంప్లీట్గా వదిలేసేసి? అంత అనిపించదు. ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 వాల్యూ చేసే ఫుడ్ ఐటమ్ పెట్టినా నాకేం పెద్దగా అనిపించదు. అదే అమ్మవారు ప్రసాదం చూసినప్పుడు వండర్గా అనిపిస్తుంది.